హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేసా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు జీడిఎస్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ 12/7/2024 మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంటే జీడిఎస్ అంటే జర్మన్ డెక్ సేవక్ అనే దాని నుంచి అయితే అంటే మనకి ఇది మొత్తం షెడ్యూల్ వచ్చేసరికి పోస్టల్ డిపార్ట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఏది బీపీఎం అలాగే ఏబిపిఎం నుంచి అనమాట. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన పోస్టల్ అంటే నోటిఫికేషన్ అనమాట. మీరు ఈ నోటిఫికేషన్ అఫిషియల్గా కావాలనుకుంటే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అలాగే అప్లై చేసే లింక్ కూడా ఇస్తా. దానికి సంబంధించి ఒకవేళ మీరే అఫిషియల్గా చూడాలనుకుంటుంటే www.indianpostgds.online.gov. అనే వెబ్సైట్లో కూడా మీకైతే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రిజిస్ట్రేషను, ఆన్లైన్ అప్లికేషను, అలాగే ఎడిట్ కరెక్షను, విండోస్ ఇలా అన్నీ అయితే మనం తెలుసుకుందాం. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ తోటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ తోటి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 15/7/2024 నుంచి 5/8/2024 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదన్నా కరెక్షన్స్ ఉన్నాయనుకో, అంటే ఎడిట్ చేయడం, కరెక్షన్లో ఏమన్నా తప్పులు ఉన్నాయి, మీ నేమ్ లేదా ఏదన్నా ఇంటి పేరు స్పెల్లింగ్స్ మిస్టేక్ చేయడం ఇలాంటివి ఏమన్నా ఉంటే 6/8/2024 నుంచి 8/8/2024 ఈ మధ్యనైతే ఎడిట్ చేసి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సర్వీసు కండిషన్స్, బ్రీఫ్ జాబ్ ప్రొఫైలు అండ్ రెసిడెన్షియల్ ఇవన్నీ అయితే తెలుసుకుందాం. అంటే ఇవన్నీ అయితే చెప్తే మీకు నోటిఫికేషన్ వీడియో ఒక లెంత్ అవుతుంది కానీ ఇంట్రెస్ట్ అయితే ఉండదు. అందుకని మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాం. ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి జాబ్ ప్రొఫైలు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంక్లూడ్ డే టు డే పోస్టల్ ఆపరేషన్ బ్రాంచ్ అంటే బీపీఓకి సంబంధించింది అనమాట. పేమెంట్స్ బ్యాంకింగ్కి సంబంధించి, అలాగే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, ప్రోడక్ట్స్, సర్వీసెస్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి దాంట్లో అనమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. 18 ఇయర్స్ పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి సేమ్ ఏమేమి చేయాల్సి ఉంటుంది, సేల్స్ ఫర్ స్టాంప్స్, అలాగే స్టేషనరీ, అలాగే కవరెన్సెస్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అండ్ డోర్ స్టెప్ అంటే డోర్ టు డోర్ మీరైతే డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి. అలాగే ఇది అసిస్ట్ బీపీఎం ఈజ్ పోస్టల్ ఆపరేషన్స్ ఇన్ ఏ మేనేజర్ అండ్ ప్రిజర్వ్డ్ బై ది డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే టైం టు టైము మనకు బీపీఎంకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మార్కెటింగ్ సేమ్ దాని మాదిరిగానే అయితే ఇది డోర్ టు డోర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే డెక్ సేవకు సంబంధించి ఇంకా సేమ్ అనమాట. సేల్స్ ఆఫ్ స్టాంప్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. మనకు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించింది అయితే మీకు ఏమేమి చేయాలో మీకు అన్నీ తెలుసు. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి బీపీఎంకి సంబంధించి 12,000 నుంచి 30,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు శాలరీ అనమాట. అలాగే ఏబిపిఎం అంటే అసిస్టెంట్కి సంబంధించింది అయితే 10,000 నుంచి 24,000 వరకు అయితే మీరు శాలరీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరైతే అస్సలు మిస్ కాకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ చాలా రేర్గా అయితే వస్తాయి. చక్కగా ఇంటి నుంచి మీ సొంత ఊర్లోనే పనిచేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనమాట. మినిమం 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 40 సంవత్సరాల లోపు వారు, 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ విల్ బి డిటెక్టెడ్ యాజ్ ఎ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ వాటికి సంబంధించి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, ఇంకా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నో రిలాక్సేషన్ అనమాట. ఇంకా పీడబ్ల్యూటీ, ఓబీసీ పీడబ్ల్యూటీ వాళ్ళకైతే 10 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు వాళ్ళు 10th అనమాట. 10th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. ఏది మ్యాథ్స్ లేదా ఇంగ్లీష్ విత్ రికగ్నైజ్డ్ బోర్డు. అంటే 10th ఉండి 10thలో అయితే మ్యాథ్స్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కూడా కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అస్సలు మిస్ కాకుండా అప్లై చేయండి. ఎందుకంటే జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా జస్ట్ 10 రూపీస్ అనమాట. అందుకని అప్లై చేయడానికైతే
ట్రై చేయండి. ఇంకా ది అప్లికేషన్ షుడ్ హ్యావ్ స్టడీడ్ లోకల్ లాంగ్వేజ్ అట్ లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్. అంటే 10th స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది, మీరేదో పెద్ద చదవాల్సిన పని కూడా లేదు. అలాగే థర్డ్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ ఇవి తెలుసుంటే ఇంకా బెటర్ అనమాట. ఇవన్నీ దానికి సంబంధించి. అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం అలా తెలుసుంటే సరిపోతుంది. వాళ్ళే ఇంకా మనకు ఆల్రెడీ జాబ్ చేసేటప్పుడు అదే మనకు వచ్చేస్తానమాట. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ క్రిస్టలింగ్, అలాగే అడాప్టెడ్ మీన్స్ ఆఫ్ లివ్హుడ్, ఇంకా రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూసీ వాళ్ళకైతే రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్కి సంబంధించి ఇది గైస్ మొత్తం ఇంకా అప్లై చేసేటప్పుడు మీకు ఆన్లైన్ చలాన్ అయితే ఉంటుంది. అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించి. ఇంకా అప్లికేషన్ హౌ టు అప్లై అంటే అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్, అంటే ఆన్లైన్లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ క్రెడెంటియల్స్, ది అప్లికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్. అంటే మీకు ఎలాంటి ఎగ్జాము, ఇంటర్వ్యూ ఇలాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ చేయడం, జాబ్ అయితే మీకు ఉంటుంది అనమాట. అంటే 10th కొద్దిగా ఎక్కువ మార్కులు వస్తే సరిపోతుంది. మొత్తంగా గ్రేడ్ సిస్టమ్ వైజ్గా చూసి మనకు ఉంటుందన్నమాట. ఇంకా ఆన్లైన్ సబ్మిషన్ అంటే మీకు ఆ లేడీస్ అయినా అప్లై చేసుకోవచ్చు, జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. దానికి తోడు ఏంటిది అంటే ఆన్లైన్ చలానా అప్లై చేస్తారు కదా, ఆన్లైన్ చలానా ఒక 100 రూపీస్ అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్తో అంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్తో, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్తో మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.